Number 4. Yo. Good morning, sir. Myself, name is Aichan. I'm team number 5. Yo. Good morning, sir. Myself, K. Sai Sri, number 6. Number 2. Now I request Dr. Lokanath Reddy garu to conduct this program. Sir చేస్తారు. అతని పక్కన ఉన్న సాంబశివుడు గారు కూడా అసిస్ట్ చేస్తారు. I want the 2 members whoever is performing CPR come forward. CPR చేసే వాళ్ళు ఎవరో వాళ్ళు ముందర రండి. So you both are performing CPR, right? Okay. పేరేంటమ్మా? సాయి శ్రీ. సో సిపిఆర్తో పాటు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా దీంట్లోనే, మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ క్యాజువాలిటీని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేయాలి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిపిఆర్, సో ఆ క్యాజువాలిటీని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారో కూడా మీరే చేయాలి. సో ఇఫ్ యూ నీడ్ అనదర్ 2 మెయిన్ అసిస్టెంట్స్, వాళ్ళ నుంచి ఎవరైనా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి మాత్రం వాళ్ళిద్దరిని తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇచ్చిన సినారియోకి మీ ఇద్దరే చేయాలి. ఓకేనా? రైట్. సో మీ ఇద్దరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ వర్క్ ఈ కేమ్ టు క్యాంటీన్కి వచ్చారు. అక్కడ అతను ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తున్నాడు ఎలక్ట్రిక్ బోర్డ్ మీద. సో హీ మెట్ విత్ అన్ ఎలక్ట్రిక్ యాక్సిడెంట్. వోల్టేజ్ షాక్ తాకి మీరు కూర్చున్నప్పుడు అతను షాక్ తాకి వచ్చి మీ ముందర పడ్డప్పుడు హౌ డు యూ అప్రోచ్ దట్ పేషెంట్? ఆ పేషెంట్ని ఎలా అప్రోచ్ చేస్తారు? హౌ డు యూ అసెస్ దట్ పేషెంట్? ఆ పేషెంట్ని ఎలా అసెస్ చేస్తారు? ఆ పేషెంట్కి అసెస్ చేసిన తర్వాత వెదర్ సిపిఆర్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్, ఇఫ్ రిక్వైర్డ్ వాట్ డిడ్ యూ అసెస్, అది నాకు చేసి చూపించండి. ఓకేనా? యూ నీడ్ నాట్ సార్ ఏందని చెప్పాడు కదా సార్, మేము ఇప్పుడు బ్రెత్స్ ఇస్తున్నాము, మేము సిపిఆర్ చేస్తున్నాము, యూ నీడ్ నాట్ టెల్ ఎనీథింగ్. మీరు లైవ్ పేషెంట్ని చూసారు క్యాంటీన్లో, మీరు లైవ్గా పోయి అప్రోచ్ అయ్యారు, ఏం చేస్తున్నారో జస్ట్ పర్ఫామ్ అని. సిపిఆర్కి ఒక లిమిటెడ్ టైం అంటూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు దాన్ని చేయాలి, కంప్లీట్ చేయాలి, టాస్క్ కంప్లీట్ చేయాలి. మీరు చెప్పుకుంటూ పోతే టైం విల్ నాట్ బి సఫిషియంట్. సో యూ అప్రోచ్, యూ సీ యువర్ ఎవ్రీథింగ్, డేంజర్ చూసుకుని అన్ని యూ గో అండ్ పర్ఫామ్ ఆన్ ఇట్. సో మేము డేంజర్ చూసుకున్నాము, మేము ఇది చేస్తామని చెప్పదు. సో యూ గివ్ ద గైడెన్స్, అంటే నువ్వు ఏం చేయాలనుకున్నా ఆ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి చేసేస్తుంటుంది, నీ వర్క్ నువ్వు చేసుకోవాలి. సో దట్ ఇస్ ద వే యూ నీడ్ టు పర్ఫామ్. ఓకే, గాట్ ఇట్? రైట్.
ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మైండ్కి డిప్రెషన్లో వచ్చాడు, పోయి క్యాంటీన్లో కూర్చొని అక్కడ ఒక కత్తి దొరికింది ఆయనకు, ఇక్కడ కట్ చేసుకున్నాడు, ఆయన చేయి కట్ చేసేసుకున్నాడు ఇక్కడ. మీరు క్యాంటీన్లో మొత్తం బ్లీడింగ్ పడి ఉంది, ఆయన ఒక్కడే ఉన్నారు. యాజ్ అ ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్స్ ఈ పేషెంట్ దగ్గరికి అప్రోచ్ ఎలా అవుతారు, ఈ బ్లీడింగ్ ఎలా కంట్రోల్ చేస్తారు, ఈయనకి ఏం ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఓకేనా? హెల్మెట్ పెట్టుకోలేదు, కరెక్ట్ మైండ్ ప్రిమిసెస్కి వచ్చిన తర్వాత బండి స్కిడ్ అయి ఆ తాగిన దాంట్లో కింద పడ్డాడు. ఓకేనా? అతనికి హ్యూమరస్ ఫ్రాక్చర్ అయింది, హెడ్ ఇంజరీ అయింది. ఓకేనా? హ్యూమరస్ ఎక్కడ కాల్లో ఉంటుందా ఏడుంటుందో నాకు తెలియదు, ఏడ ఫ్రాక్చర్ అయింది, హ్యూమరస్ రైటా లెఫ్టా కూడా నాకు తెలియదు. అది ఎక్కడ ఫ్రాక్చర్ అయిందో లొకేట్ చేసి హ్యూమరస్ ఫ్రాక్చర్కి ఏం చేస్తారు మీరు ఫస్ట్ ఎయిడ్. హెడ్ ఇంజరీ కూడా అయింది ఆయనకు, మళ్ళీ మల్టిపుల్ చిన్న చిన్న ఆపరేషన్స్ కూడా అయ్యాయి. సో అతనికి అప్రోచ్ ఎలా అవుతారు, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తారు, అదొకటి చేయండి. ఓకేనా? నువ్వు బండి మీద నుంచి కింద పడిపోయినావు, పోయి పడుకో అక్కడ ఎక్కడ.
బాగా చేశారమ్మా అందరూ, కంగ్రాచులేషన్స్, బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, చాలా బాగా చేశారు, కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ కూర్చుని వినేటోళ్ళందరూ అది సినిమా చూసినట్టు చూస్తున్నారు. బాహుబలి 3 కాదు ఇది. మీకు కూడా నేర్చుకోవడానికే చెప్పినాం. అంత బాగా చూసారంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా బాగా చేసినట్టు కూడా. వెళ్ళిపోకుండా వాళ్ళు ఇక్కడే చూశారు అని అంటే దే ఫెల్ దట్ అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది వాళ్ళకు కూడా, మీరు బాగా చేసినట్టు. లేకపోతే ఇది మాకు ఎందుకు లే అని వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళకి అవసరం లేదు అనుకొని వెళ్ళిపోయింటే మీరు బాగా చేయనట్టు. వాళ్ళు ఇంతసేపు కూర్చొని చేశారంటే ఇంట్రెస్ట్గా, లేదు సార్ టైం వేస్ట్ చేద్దామని చేస్తామని ఇక్కడ కూర్చోలేదు బాగాలేదు చేయకుండా. అట్లుంది ఏమన్నా? ఏం లేదు కదా. ఇంకోటి